ఈ వీడియోలో మనం రేడియేటర్ కూలింగ్ ఫ్యాన్ యాక్టివ్ టెస్ట్ ఎలా చేస్తారో చూద్దాము. వెహికల్ హెల్త్‌లోకి వెళ్ళి ఇంజిన్ సెలెక్ట్ చేసుకొని యాక్టివ్ టెస్ట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి రేడియేటర్ ఫ్యాన్‌ది యాక్టివ్ టెస్ట్‌ది ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మనం టెస్ట్ ఇన్ఫర్మేషన్‌ని క్లియర్‌గా చదువుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం వెహికల్‌లో అవి అప్లై చేసుకున్న తర్వాత స్టార్ట్ అని ప్రెస్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేటివ్ లాగా అడుగుతుందన్నమాట. ఇవన్నీ క్లియర్‌గా అప్లై చేశారా లేదా అని. దానిపై ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సిస్టమ్ కొన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అది స్టేటస్ని చూపిస్తుందన్నమాట. ఆ స్టేటస్లో అన్నీ ఓకే అని ఉంటే మనం టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఓకే అనమాట. లేదంటే ఆ పర్టికులర్ దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవాలి. సో తర్వాత మనం ఎగ్జిట్ బటన్ నొక్కిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది యాక్టివ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి. సో పైన మనకి క్యుములేటివ్ వాల్యూస్ కింద లో అండ్ హై అని కనిపిస్తుంది కదా. లో అంటే రేడియేటర్ ఫ్యాన్ లోలో తిరుగుతుందని అర్థం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం రేడియేటర్ ఫ్యాన్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. స్పీడ్ హైలో తిరిగినప్పుడు అది దాని పర్ఫార్మెన్స్ని ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ రెండింటిని కంపేర్ చేసుకొని మన టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతే ఎండ్ టెస్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి.